తెలుగు రాష్ట్రం నడిపొట్టు నుంచి హెచ్చరిస్తున్నా. మీ పద్ధతులు మార్చుకోకపోతే మీకు నా తెలుగు కుటుంబం సమాధి కట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఒకవైపు మహారాణా ప్రతాప్ గారి దగ్గర 9,000 వరకు సైన్యం ఉంది. మరోవైపు శత్రు దగ్గర 40,000 సైనికులు ఉన్నారు. కానీ ఒక యోధుడి దగ్గర నిజాయితీ గల ఒక గుర్రం ఉంటుంది. ఇది చాలా విశ్వాసంగా ఉంటుంది. అది ఎలాంటి పరిస్థితిలో ఆ యజమానిని వీడదు. నేను మాట్లాడుతుంది చేతక్ అనే గుర్రం గురించి. ఈ గుర్రం మహారాణా ప్రతాప్ గారి దగ్గర విశ్వాసంగా ఉండేది. కొత్త సంవత్సరం ఒక పెద్ద సంబరంతో స్టార్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే జనవరి నెలలో 13 పెద్ద మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఇవి వాటికవే ప్రత్యేకమైనవి. సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ, రొమాన్స్ ఇలా అన్ని జానర్ లో మూవీస్ వస్తున్నాయి. అయితే ఇక మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్కటిగా అన్ని మూవీస్ ల రిలీజ్ డేట్ ని రాసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ ఆజాద్. ఈ మూవీని అజయ్ దేవగన్ గారు తీస్తున్నారు. అదే విధంగా ఇందులో ఆయన నటిస్తున్నారు. ఈ మూవీలో KGF 2 లో నటించిన రవీనా టండన్ గారి కూతురు రషా టండన్ గారు నటిస్తున్నారు. అదే విధంగా అజయ్ దేవగన్ మేనలుడు అమాన్ దేవగన్ కూడా ఈ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇది మహారాణా ప్రతాప్ గారి స్టోరీ. అలాగే ఇందులో ప్రత్యేకంగా ఆయన గుర్రమైన చేతక్ గురించి చెప్పడం జరిగింది. ఇందులో భారీ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి. మహారాణా ప్రతాప్ గారి దగ్గర 9,000 సైన్యం ఉండేది. అదే విధంగా శత్రు సైన్యం దగ్గర 40,000 శత్రువులు ఉన్నారు. వీరిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇది నిజంగా జరిగిన స్టోరీ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అయితే ఈ యుద్ధంలో చేతక్ అనే గుర్రం మహారాణా ప్రతాప్ కి ఏ విధంగా సహాయపడింది అని ఈ మూవీలో చూపించబోతున్నారు. ఈ మూవీ జనవరి 17న రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ ఫైనల్ డెస్టినేషన్ పార్ట్ 6. మీ జీవితంలో ఒక్కసారి అయినా ఫైనల్ డెస్టినేషన్ నుంచి ఒక మూవీ అయినా చూసి ఉండవచ్చు. ఒకవేళ మీరు మూవీ మొత్తం చూడకపోయినా ఈ బ్రిడ్జ్ ని ఒక్కసారైనా చూసి ఉండవచ్చు. 2012లో ఈ మూవీ మొత్తం అంతమైపోతుంది అని అప్పట్లో ప్రచారం చేశారు. అయితే ఆ సమయంలో ఈ సీన్ బాగా వైరల్ అయింది. ఈ సీన్ ఫైనల్ డెస్టినేషన్ 5 లోనిది. ఆ మూవీ 2011లో రిలీజ్ అయి భారీగా హిట్ అయింది. అయితే ఆ మూవీకి సీక్వెల్ గా ఫైనల్ డెస్టినేషన్ 6 రాబోతుంది. ఈ మూవీ సీన్స్ భయపెట్టడమే కాకుండా మీ శ్వాస కూడా ఆగిపోయేలా చేస్తుంది. అయితే ఈ మూవీ జనవరి 13న రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ. దీన్ని అనిల్ రావుపూడి గారు తీస్తున్నారు. ఇందులో వెంకటేష్ గారు, మీనాక్షి చౌదరి గారు, ఐశ్వర్య రాజేష్ గారు నటిస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రోమో మంచి ఇంట్రెస్ట్ ని కలిగించింది. రిలీజ్ అయిన సాంగ్స్ కూడా బాగా హిట్ అయ్యాయి. అనిల్ రావుపూడి మరియు వెంకటేష్ గారి కాంబినేషన్ లో వస్తున్న 3వ మూవీ ఇది కావడంతో ఈ మూవీ మీద భారీగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ మూవీ జనవరి 14న రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అజిత్ గారు ఇందులో నటిస్తున్నారు. ఇది తమిళ్ మూవీ అయినప్పటికీ దీన్ని తెలుగు బ్యానర్ అయిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దీన్ని తమిళ్ డైరెక్టర్ అతిక్ గారు తీస్తున్నారు. ఈ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. అయితే అజిత్ గారి మరొక మూవీ విడామారిచి కూడా ఇదే నెలలో రిలీజ్ కాబోతుంది. అజిత్ గారి 2 మూవీస్ కూడా ఒకే నెలలో రిలీజ్ డేట్ ప్రకటించడంతో అజిత్ ఫ్యాన్స్ చాలా భయపడుతున్నారు. అయితే వేచి చూడాలి, ఈ మూవీ రిలీజ్ డేట్ చేంజ్ చేస్తారేమో. మన లిస్ట్ లో తర్వాత మూవీ కూలీ. ఈ మూవీ 2024లో 1000 కోట్లు సంపాదించే మూవీగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ మూవీని లోకేష్ కనకరాజ్ గారు తీస్తున్నారు. అలాగే ఇందులో ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటిస్తున్నారు. ఇందులో వేరు ఇండస్ట్రీ నుంచి ప్రముఖ యాక్టర్స్ నటిస్తున్నారు. మన టాలీవుడ్ నుంచి నాగార్జున గారు, అదే విధంగా తమిళ ఇండస్ట్రీ నుంచి ఉపేంద్ర గారు, మోహన్ లాల్ గారు, శివన్న గారు ఇలాంటి యాక్టర్స్ ఇందులో నటిస్తున్నారు. ఈ మూవీని మనం సంక్రాంతిలో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ మజాకా. ఈ మూవీని ధమాకా మూవీ తీసిన త్రినాథరావు నక్కీనా గారు తీస్తున్నారు. ఇందులో సందీప్ కిషన్ గారు హీరోగా నటిస్తున్నారు. ఇది ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని జనవరి 17న రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ రాబిన్ హుడ్. ఈ మూవీలో హీరోగా నితిన్ గారు నటిస్తున్నారు. ఆయనకి తోడుగా శ్రీలీల గారు ఇందులో నటిస్తున్నారు. దీన్ని వెంకీ కుడుమల గారు తీస్తున్నారు. ఇది ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని జనవరి 27న రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీని యశ్ శంకర్ గారు దర్శకత్వం వహించారు. దీన్ని చూడడానికి ఆడియన్స్ సూపర్ ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. ఎందుకంటే శంకర్ గారు ఇప్పటికీ ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఆయన గ్రాఫిక్స్ వాడినట్టు ఎవరు కూడా వాడలేరు అని చెప్పాలి. ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇది ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీ. రామ్ చరణ్ గారు ఈ మూవీలో హీరోగా మరియు కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎస్.జే. సూర్య విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ 2 వేరు పాత్రల్లో కనిపించబోతున్నాడు. అయితే ఈ మూవీ జనవరి 10న 2025లో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ బరోజ్. ఇది ఒక 3D యాక్షన్ మూవీ. దీన్ని మోహన్ లాల్ గారు దర్శకత్వం వహిస్తున్నారు మరియు ఆయన కూడా ఇందులో బరోజ్ గా నటిస్తున్నారు. ఈ మూవీని ఆయనే ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీ ట్రైలర్ బాగుంది. మీరు ఇప్పటి వరకు చూడకపోతే ఇప్పుడే చూడండి. ట్రైలర్ చూస్తే హాలీవుడ్ లెవెల్లో ఈ మూవీ
ఉండబోతుంది అని తెలుస్తుంది. ఇది ఒక 3D చిత్రం. ఈ మూవీని డిసెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ శ్రీకాకుళం సెర్లాస్కోప్. ఈ మూవీ మెయిన్ లీడ్ లో వెన్నెల కిషోర్ గారు నటిస్తున్నారు. ఇది ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ. అయితే ఈ మూవీని డిసెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ మ్యాక్స్. ఈ మూవీలో హీరోగా కిచ్చా సుదీప్ గారు నటిస్తున్నారు. ఇది ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ డాకు మహారాజ్. బాలకృష్ణ గారిని ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో చూడడానికి రెడీగా ఉండండి. ఇది బాలకృష్ణ గారి 109వ మూవీ. ఇది డాకు మహారాజ్ అనే రాజు గురించి తీసిన మూవీ. ఇందులో రవి కిషన్, బాబీ డియోల్ లాంటి యాక్టర్స్ విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీని బాబీ కోహ్లీ గారు తీస్తున్నారు. ఇందులో బాలకృష్ణ గారు డ్యూయల్ రోల్ చేయబోతున్నారు. ఇది ఒక భారీ యాక్షన్ మూవీ. ఈ మూవీని జనవరి 13న రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఫ్రెండ్స్, పైన చెప్పిన మూవీస్ లలో మీరు ఏ మూవీ గురించి ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.